అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాడే ఎక్స్ప్రెషన్ అది. సినిమాలో కూడా అన్ని డైమెన్షన్స్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. అండ్ జిఎస్ రావు గారు ఈజ్ అ వెరీ టాలెంటెడ్ రైటర్ అండ్ సిన్సియర్ పర్సన్. బేసిక్గా డెఫినెట్గా చాలా కమిటెడ్గా అంటే ఇంత మంచి ప్లాట్ తీసుకొని ఆ టీం కూడా చాలా హెల్దీగా నేటివ్గా ఉన్నారు అందరూ, కాస్టింగ్ క్రూ అంతా. సో డెఫినెట్గా ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడియో విన్నాను నేను, ఒక 1 సాంగ్ విన్నాను, సౌండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కంగ్రాట్స్ చరణ్ గారు. డెఫినెట్గా ఈ సినిమా ఆయన కొంచెం చాలా మంచి పేరు, మంచి డబ్బు తేవాలని అండ్ 1 more రైటర్ టర్న్ హిట్ డైరెక్టర్ అవ్వాలని ఆశిస్తూ అండ్ కంగ్రాట్స్ టు అగైన్ ఆల్ ద టీమ్ ఆఫ్ నేను నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. నాకు చిన్నప్పటి నుంచి నా మీద మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఒక పెద్ద కంప్లైంట్ ఉండేది. అదేంటంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్, నా లైఫ్ నిండా ఫ్రెండ్సే. నాతోటి ఒక వ్యక్తి పరిచయం అయితే జీవితాంతం ట్రావెల్ అవ్వాలని కోరుకుంటా. సో నేను ఎంత సంపాదించాను, ఎన్ని హిట్లు ఇచ్చాను కన్నా నాకు ఉన్న స్నేహితులు ఎక్కువ మంది. సో అందుకని నాకు ఈ టైటిల్ ఫస్ట్ వినంగానే బాగా నచ్చింది. అలాగే నాకున్న ఫ్రెండ్స్లో నేను చెప్పుకోదగ్గ వ్యక్తి జిఎస్ రావు కూడా, మా తోటి రచయిత. అండ్ తను తీసిన ఈ తొలి ప్రయత్నం చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఇక్కడంతా చాలా కావాల్సిన వాళ్ళంతా ఉన్నారు. పచ్చూరి గోపాలకృష్ణ గారికి, వెంకటేశ్వర గారికి, సురేష్ బాబు, జిఎస్ రావు, మేమంతా కలిసి మా కెరీర్లు స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ డేస్లో మేమంతా ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. సో ఈయన గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు. పైకి అలా సైలెంట్గా ఉంటాడు కానీ చాలా సిన్సియర్. ఇతని సిన్సియారిటీ గురించి ఒక చిన్న సరదాగా, అంటే నేను నా ఫ్రెండ్స్ అనే ఒక మూవీ తను తీసాడు కాబట్టి మా ఫ్రెండ్షిప్ సంబంధించిన కొన్ని విషయాలు సరదాగా చెప్తాను. మేమంతా కలిసి ఉంటున్న టైంలో తను పెళ్లి చూపులకు వెళ్తూ ఉండేవాడండి. అంటే ఇలాంటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇంక మీరు ఎక్కడ చూడరు. అంటే అలాంటి ఇన్సిడెంట్లను ఇందులో పెట్టుంటే